హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 48. తర్వాత ఆమెను గట్టిగా అత్తుకుని క్లియర్ గా నాకు కోపం రాకుండా చూడు అని అన్నాడు. పల్లవి మనసంతా ఇంకా అతని పాత మాటల మీదే ఉండడంతో అతని చివరి మాట అర్థం గురించి అంతగా ఆలోచించలేదు. ఆమె అతని కళ్ళలోకి నేరుగా చూసి, నువ్వు నిజంగా కావ్యతో ఎప్పుడు కలవలేదా అని అడిగింది. రాహుల్ ఆమె జుట్టు నుండి ఒక వెంట్రుకను తీసుకుని ఎలా ఆడుకుంటూ సాదాగా ఎప్పుడూ లేదు అని జవాబిచ్చాడు. నిజంగా? పల్లవి ఇంకా నమ్మలేకపోయింది. పల్లవి తనను ఇంకా అనుమానిస్తుండడం చూసి రాహుల్ గుండె దిగిపోయింది. అతను ఆమె నోరు నొక్కి, నన్నెందుకు నమ్మలేకపోతున్నావు పల్లవి అని అన్నాడు. కానీ ఆమె మాట పూర్తి చేయకముందే అతను మళ్ళీ దగ్గరకు వంగి తన పెదాలు ముందుకు చాచి, నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది అని అన్నాడు రాహుల్. ఆమె జవాబు కోసం అతను ఆగలేదు. కానీ అతను ఆమె పెదాలపై ముద్దు పెట్టలేదు. బదులుగా అతని పెదాలు నెమ్మదిగా ఆమె చెవు కొనను చేరి దానిని మెల్లగా పట్టుకున్నాయి. అతను క్లియర్ గా ఆమెను రెచ్చగొడుతున్నాడు. ఇక అది చాలా బాగా పనిచేసింది. అతని ప్రతి కదలిక ఆమెను రెచ్చగొట్టింది. పల్లవి అప్రయత్నంగా వెనక్కి ముడుచుకుంది. రోజంతా ఆమె మనసు ఎందుకో గందరగోళంగా ఉంది. ఇక అన్ని ఎంత తొందరగా జరిగిపోయాయి అంటే వాటిని అర్థం చేసుకోలేకపోతున్నానని ఆమెకు అనిపించింది. ఇప్పుడు ఆమె మనసు ఇంకా గందరగోళంగా ఉంది. రాహుల్ చూపిస్తున్న సున్నితత్వం ముందు ఆమె పూర్తిగా నిస్సహాయురాలైపోయింది. ఆమె అతన్ని తప్పించుకోవాలి అనుకుంది. కానీ అతను ఆమె మనసు చదివినట్టున్నాడు. అతను ఆమె నడుంపై గిల్లి ఇలా అన్నాడు. అతను అలా చేయటంతో మళ్ళీ ఆమె ఉలిక్కిపడి ఇక అణిచిపెట్టిన మూలుగును బయటపెట్టింది. పల్లవి ఎంత అలా కంట్రోల్ చేసుకున్నా సరే క్రమంగా ఉత్తేజితురాలైంది. రాహుల్ అది గ్రహించి ఉండాలి. అతను నీకు కావాలా అని అడిగాడు. అతను ఆమె జవాబు కోసం ఆగలేదు. అతని సన్నని వేళ్లు ఆమెను పట్టుకున్నాయి. ఇక అతని పెదాలు ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. ఆమె ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకముందే ఇక దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ అంతస్తులో విఐపి రూమ్లు చాలా దూరంగా ఉండడంతో నిశ్శబ్దం ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది. అవి చాలా క్లియర్ గానే వినిపిస్తున్నాయి. పల్లవికి ముఖం మండిపోతున్నట్టు అనిపించింది. ఆమె రక్తం అంతా ముఖంలోకి వచ్చినట్టు అయ్యింది ఒక్కసారిగా. ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. బయట తలుపు దగ్గర ఉన్న మాధవ్కి వినిపిస్తుందేమోనని ఆమె టెన్షన్ పడింది, భయపడింది. కానీ ఆ క్షణంలో ఆమె పూర్తిగా మత్తులో ఉన్నట్టు ఉంది. ఆమె మెదడు ఏమీ పనిచేయడం మానేసింది. దాంతో ఆమె ఏమీ ఆలోచించలేకపోయింది. రాహుల్ కి ఆమెలో ఎలా రేపాలో ఆమెకు బాగా తెలుసు. ఆమె సున్నితమైన ప్రదేశాలను గుర్తించడంలో అతను చాలా ఖచ్చితంగా ఉంటాడు. పల్లవి వేరే ఎవరితోనూ ఉండలేదు కాబట్టి ఆమె పోల్చి చూసుకోలేదు. ఈ విషయంలో అతను అనుభవం ఉన్నవాడని ఆమె ఎప్పుడూ అనుకునేది. అన్నిటికంటే రాహుల్ చాలా మంది ఆడవాళ్లను ఆకర్షించగల మొహం కలవాడు. అతను ఏమీ చేయకుండానే మనసును పిచ్చెక్కించగలడు. కొందరైతే అతని కోసం చచ్చిపోతూ ఉంటారు. తొందరలోనే ఆమె కోరికల ముందు ఆమె లాజిక్ పూర్తిగా ఓడిపోయింది. రాహుల్ తన గాయాలను పట్టించుకుంటున్నట్టు కనిపించలేదు. అతను ఇంకా ఆధిపత్యంలోనే ఉన్నాడు. ఇక పల్లవికి ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టు అయ్యింది. అతని వెచ్చని అరచేయి తనకి తాకేసరికి ఆమె కళ్ళ ముందు లెక్కలేనని బాణసంచలు పేలినట్టు అనిపించింది. కొంతసేపటికి తర్వాత రాహుల్ పల్లవిని వదిలేశాడు. ఇద్దరు ఊపిరి కోసం తడబడిపోయారు. తర్వాత అతను ఆమె చెవిలో, నేను నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నీ ఫీలింగ్స్ బయట పెట్టు, అతనికి బయట ఏమీ వినిపించదు అని గుసగుసలాడాడు. పక్క దీపం ఇంకా వెలుగుతూనే ఉంది కాబట్టి రాహుల్ ఏం చేస్తున్నాడో పల్లవి చూడగలిగింది. అతను ఏం చేయబోతున్నాడో గ్రహించి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె గుండె దడదడలాడింది. అది ఆమె గుండె నుండి బయటికి దూకేస్తుందేమో అనిపించింది. మొదట రాహుల్ గుండెపై ఉన్న పల్లవి చేతులు అతన్ని దూరంగా నెట్టడానికి ట్రై చేశాయి. కానీ క్రమంగా ఆమె ప్రతిఘటన తగ్గిపోయింది. ఆమె అప్రయత్నంగా అతన్ని గట్టిగా హత్తుకుంది. మెల్లగా, వద్దు రాహుల్, వద్దు, ఇక్కడ వద్దు అని అంది. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఇది పేషెంట్లు ఉండే ఏరియా. రాహుల్ ఇక్కడ ఒక పేషెంట్. అతను రెస్ట్ తీసుకోవాలి. కానీ ఈ టైంలో అతను ఆమెతో ఇలా ఉంటే అది కరెక్ట్ కాదు. ఈ ఆలోచన రాగానే పల్లవి ముఖం ఎర్రబడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె బాగా ప్రతిఘటించింది కానీ అది వృధా అయ్యింది. రాహుల్ ఆమెను ఓదారుస్తూ, నేను నిన్ను హ్యాపీగా చేస్తాను అన్నాడు. పల్లవి ముఖం ఇక్క ఎర్రబడడం ఆగదేమో అనిపించింది. ఆమె కళ్ళు మెరిశాయి. ఆమెను అడ్డగించలేనంత ఆకర్షణీయంగా మార్చాయి. వాళ్ళకి పెళ్ళి 2 ఏళ్ళైనా ఆమెకి ఎప్పుడు ఇలా అనిపించలేదు. పల్లవి ఫుల్ గా ఇన్వాల్వ్ అయ్యింది.
ప్రతిసారి రాహుల్ టచ్ ని ఎందుకు ఎదిరించలేకపోతున్నానని ఆమె ఎప్పుడూ ఆశ్చర్యపోయేది. కానీ ఆమెను టచ్ చేసిన ఏకైక వ్యక్తి అతనే కాబట్టి బహుశా అతనుకు అలా రియాక్ట్ అవుతున్నానేమోనని ఆమె తనకు తానే సర్ది చెప్పుకుంది. చివరికి వాళ్ళ ఫీలింగ్స్ కాస్త తగ్గాయి. పల్లవి దుప్పటితో తనను తను కప్పుకుని హడావుడిగా మంచం దిగేసింది. వెనక్కి కూడా చూడకుండా వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత తలుపును గట్టిగా మూసి చాలాసేపు లోపలే ఉండిపోయింది భయంతో. రాహుల్ కఠినమైన చూపులతో ఒక్కసారిగా తలుపు వైపుకి చూశాడు. అతను ఒక తడి టిష్యూ తీసుకుని తన చేతులపై మిగిలిన ద్రవాన్ని నెమ్మదిగా తుడిచాడు. అతని కళ్ళు ఎందుకింత కఠినంగా మారాయి? ఎందుకంటే అతను ఇంకా సంతృప్తి చెందలేదు. ఆమె అవసరం తీరగానే అతను సంతృప్తి చెందాడో లేదో కూడా చూడకుండా వెళ్ళిపోయింది. పల్లవి బాత్రూమ్ నుండి బయటికి వచ్చినప్పుడు ఆమె మళ్ళీ మంచం మీదకి వెళ్ళడానికి సిగ్గుపడింది. ఆమె రాహుల్ వైపు తలెత్తి కూడా చూడలేదు. రాహుల్ ఆమె ముఖంలోకి డౌట్ ని గమనించాడు. అతను కూల్ గా ఇక్కడికి రా అని ఆజ్ఞాపించాడు. పల్లవి తలదించుకుని నాకు నాకు ఇంకా నిద్ర రావటం లేదు, మీరు పడుకోండి అని నసిగింది. నీ పని అయిపోయింది, ఇప్పుడు ఏమీ జరగనట్టు నటిస్తున్నావా? రాహుల్ మాటలు కాస్త హార్ష్గా ఉన్నాయి. అది కంట్రోల్లో ఉండే అతని రూపానికి పూర్తి విరుద్ధంగా ఉంది. చల్లని నీటితో ముఖం కడుక్కున్న తర్వాత పల్లవి ముఖం మామూలు అయ్యింది. కానీ ఇప్పుడు రాహుల్ మాటలు విన్న తర్వాత అది మళ్ళీ ఎర్రబడింది. ఆమె అక్కడే నిలబడిపోయింది. ఉండాలో వెళ్ళాలో కూడా పాపం తెలియడం లేదు పల్లవికి. రాహుల్ మంచం తల వైపుకున్న బోర్డు కానుకుని పల్లవి వైపుకు చూశాడు. అతను హాస్పిటల్లో ఎంతకాలమైనా ఉండగలడు కాబట్టి అతనికి ఏమాత్రం తొందర లేదు. నాకు గాయమైందని నీకు తెలుసు కదా, నేను మళ్ళీ చేయగలనని ఎలా అనుకుంటున్నావు? ఎర్రబడిన ముఖంతో పల్లవి ఇక డౌట్ పడలేదు. ఆమె మంచం వైపుకు నడిచింది. రాహుల్ అడిగింది తప్పు కాదని ఆమె గ్రహించింది. అన్నిటికంటే వారు ఇంకా జంటగానే ఉన్నారు. వారు ఒకే మంచం మీద పడుకున్నది తప్పు కాదు. అంతేకాక రాహుల్ చెప్పింది నిజమే. అతనికి గాయమైంది కాబట్టి అతను మళ్ళీ ఇలా చేయలేడు. అలాగే తను ప్రెగ్నెంట్. రాత్రంతా కుర్చీలో కూర్చుని తన బిడ్డను కూడా ఇబ్బంది పెట్టలేదు కదా. పల్లవి అలా పడుకోగానే రాహుల్ ఆమెను తన చేతుల్లోకి గట్టిగా హత్తుకున్నాడు. అతను ఇందాక నీకు ఇదంతా నచ్చిందా అని అడిగాడు. అతను ఆమె చెవికి ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే అతను లోతైన గొంతు ఇక చాలా క్లియర్ గా వినిపించినట్టు. పల్లవి చాలా సున్నిత మనస్తత్వం కలదు కాబట్టి రాహుల్ మాటలకు ఆమె ముఖం వెంటనే ఎర్రబడింది. ఆమె ఎంతలా సిగ్గుపడింది అంటే దుప్పటిని గట్టిగా పట్టుకుని కోపంగా రాహుల్ ఆపు అని అంది. రాహుల్ నవ్వాడు. నేను ఇప్పటికీ నిన్ను హ్యాపీ చేశాను, నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పవా? నన్ను ఇంకా ప్రేమగా పిలవాలి అని నీకు అనిపించడం లేదా? అతను ఏమంటున్నాడో పల్లవికి తెలుసు. కానీ ఆమె దాన్ని బయటకు చెప్పలేకపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆమె దాన్ని తప్పించుకోవాలి అనుకుంది కాబట్టి ఒక సాకు చెప్పింది, నాకు నిద్ర వస్తుంది. ఇంకెలా చెప్పి ఆమె కళ్ళు మూసుకుని అలసిపోయినట్టు నటించింది. ఇక పల్లవిపై ఉన్న రాహుల్ చెయ్యి ఒక్క క్షణం బిగుసుకుంది. ఇక తర్వాత అతని శరీరం నుండి వెలువడుతున్న వేడి కొద్దిగా తగ్గినట్లు అనిపించింది. అతనికి కోపం వచ్చిందని పల్లవికి తెలుసు. కానీ ఆమె ఇంకా కళ్ళు తెరవడానికి ధైర్యం చేయలేదు. ఆమె గుండెల్లో ఒక చిన్న భయం మెదిలింది. రాహుల్ తనతో కొంచెం బాగానే ప్రవర్తించిన ప్రతిసారి ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం ఆమె గమనించింది. నిజమే, గాయం మానిన తర్వాత నొప్పిని మర్చిపోతారు. దానికి ఆమె ఒక మంచి ఉదాహరణ. నిజానికి పల్లవి రాహుల్తో ఇలా కొనసాగించాలి అని అనుకోలేదు. అతను తనతో బాగానే ప్రవర్తించడం కొనసాగిస్తే తన గుండెల్లో అణచిపెట్టిన ప్రేమ మళ్ళీ బయటపడుతుందని ఆమె భయపడింది. అతిగా ఆశించడం డిసప్పాయింట్మెంట్ కు దారి తీస్తుందని ఆమెకు తెలుసు. ఆమె ఇంతకు ముందు దాన్ని అనుభవించింది చాలాసార్లు. మళ్ళీ దానితో బాధపడాలి అనుకోలేదు. బహుశా ఈ రోజు చాలా విషయాలు జరగటం వలన పల్లవి అలసిపోయింది. ఆమెకి ఈ ఆలోచనలను పక్కన పెట్టగానే వెంటనే నిద్రపోయింది. రాహుల్కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆమె అంత తొందరగా నిద్రపోవటం చూసి అతనికి మరింత ఇబ్బంది కలిగింది. కానీ అతను ఆమెను ఏమీ చేయలేకపోయాడు కాబట్టి అతను తనని వదిలేయవలసి వచ్చింది. రాహుల్ పల్లవి నిద్రపోవటాన్ని చూశాడు. ఆమె మెలకుగా ఉన్నప్పుడు కంటే నిద్రలో ఇంకా క్యూట్ గా కనిపిస్తుందని అతను అనుకున్నాడు. ఆమె కల కంటుందో లేదో అతనికి తెలియదు. కానీ ఆమె సన్నని చెయ్యి అతన్ని గట్టిగా చుట్టుకుంది. అతని కళ్ళు కిందకి దించకుండా ఉండలేకపోయాడు. అప్పుడు ఆమె పెదాలు కొద్దిగా తెరుచుకుని ఉండడం చూశాడు. ఆమె కాలర్ బోన్ పై కొన్ని పంటిగాట్లు కూడా ఉన్నాయి.
పల్లవి ఎంత అందంగా ఉందంటే రాహుల్ ఆమెను మళ్ళీ ముద్దు పెట్టుకోవాలి అనుకున్నాడు. అతను ఆమె నిద్రను డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు. కాబట్టి అతను తనను కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. అతని దవడ బీసుకుంది. అతను అకస్మాత్తుగా కొంచెం అశాంతిగా ఇబ్బందిగా ఉన్నట్టు ఫీల్ అయ్యాడు. ఆమెను తన పక్కనే పడుకోమని పిలవటం అసలు మంచి ఐడియా కాదు అనిపించింది. అతనిక ఆపుకోలేకపోయినప్పుడు ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఇక మెల్లగా ముద్దు పెట్టాడు ప్రేమతో. దాంతో మళ్ళీ ఆమె కదిలింది. అయితే ఆమె మేల్కోలేదు. రాహుల్ ఓపిగ్గా ఉన్నాడు. ఒక్కసారిగా పల్లవి మేల్కొని కళ్ళు తెరిచింది. ఆమె నీళ్లు నిండిన కళ్ళల్లో జీవం లేదు. ఆమె కొంచెం గందరగోళంగా ఉంది. ఆమె ఇంకా కళ్ళలో ఉన్నట్టు అనిపించింది. అప్పుడు మాత్రమే రాహుల్ ఆమెను ముద్దు పెట్టడం ఆపాడు. కానీ అది అక్కడితో ఆగలేదు. మరుక్షణం అతను దానిని మళ్ళీ మొదలు పెట్టాడు. తర్వాత అతను బొంగురుగా, ఇక నువ్వు సంతృప్తి చెందావు కదా, ఇప్పుడు నా టర్న్ అని అన్నాడు రాహుల్. మరి చూద్దాం ఏం జరుగుతుందో.